దాయాది దేశం పాక్తో భీకర యుద్ధం నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద మూకలు ముందు ఇండియాపై చేసే దాడులను యుద్ధంగా పరిగణించి ఆ మేరకు స్పందిస్తామని స్పష్టం చేసింది. భారతదేశం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం ఉగ్రవాద సంస్థలకు, వాటిని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశాలకు వార్నింగ్ లాంటిదేనని మిలిటరీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రచర్యనైనా యుద్ధంగా పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి భారతదేశం తీసుకున్న ఈ కీలక విధానపరమైన నిర్ణయం ఇంతకాలం ఈ విషయంలో భారతదేశం అనుసరిస్తున్న విధానానికంటే భిన్నమైంది. చీకటి దాడులు దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పేరు చెప్పి పాకిస్తాన్ ఆడుతున్న దొంగ నాటకాలు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులు, దేశంలోకి చొరబడి చేస్తున్న కిరాతకాలకు ఫుల్ స్టాప్ చెప్పాలంటే కటువుగా వ్యవహరించాల్సి ఉందని మోదీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా పెహల్గాం దారుణ మారణకాండకు బదిలివ్వటానికి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. భారతదేశం చేపట్టిన ఈ మిలిటరీ ఆపరేషన్ చాలా పకడ్బందీగా, పక్కాగా కొనసాగి విజయవంతమై పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. భారతదేశ సార్వభౌమత్వంపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని దాయాది దేశానికి బలమైన సంకేతం పంపింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై మన సైన్యం విరుచుకుపడింది. 100 మంది దాకా ఉగ్రవాదులు మరణించారని సమాచారం. వీరిలో 5 టాప్ టెర్రరిస్టులున్నారని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 5 ఉగ్రవాద సంఘాల నేతలు ఇంతకాలం భారతదేశానికి చేసిన నష్టాన్ని మాటల్లో చెప్పలేం. వారి ఆదేశాల మేరకు వారి అనుచరులు దేశంలో జరిపిన కిరాతకాలు అన్నీ ఇన్ని కావు. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించింది. ఈ మిలిటరీ ఆపరేషన్ భారతదేశ ఆర్మీ సత్తాను ఘనంగా చాటింది. తాము ఏం చేసినా చెల్లుతుందని ఇంతకాలం భావిస్తూ వచ్చిన పాకిస్తాన్ పాలకుల్లోనూ, ఆర్మీలోనూ కలవరం రేపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తలెత్తిన పరిణామాల్లో పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో భారతదేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ముందు టెర్రరిస్ట్ సంస్థలు భారతదేశంపై జరిపే దాడులను యుద్ధంగానే పరిగణిస్తామని, ఆ మేరకు ప్రతి దాడులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇది టెర్రరిస్ట్ మూకలకే కాకుండా వాటిని ప్రోత్సహించే దేశాలకు వార్నింగ్ లాంటిదని మిలిటరీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.